నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేషన్ కార్డుల సమస్య పరిష్కారానికి నిజాయితీగా కృషి చేస్తా. భీమవరం తొలి అడుగులో ప్రజలకు హామీ ఇచ్చిన తెలుగుదేశం పోలిట్ బ్యూరో మెంబర్ సీతారామలక్ష్మి. భీమవరంలోని ప్రముఖ దేవాలయాలను సందర్శించి పూజలు చేసిన వివిధ రంగాల ప్రముఖులు, స్వాగతం పలికిన ఆలయ అధికారులు. బీసీ మహిళలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధిని సాధించాలి. తణుకు సదస్సులో పిలుపునిచ్చిన రాజ్యసభ సభ్యులు సత్యనారాయణ. కూటమి ప్రభుత్వంలో ఏడాదిలోనే 80% అమలు చేసిన హామీలు రేలంగిలో స్పష్టం చేసిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ తణుకు నరేంద్ర సెంటర్లో ధర్నా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు. పాలనలో అపార అనుభవం ఉన్న చంద్రబాబు వల్లే గాడిలో పడుతున్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. తాడేపల్లిగూడెంలో వెల్లడించిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి. తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలో వైసీపీ కార్యకర్తలకు ఉద్బోధించిన రాష్ట్ర మాజీ మంత్రి సత్యనారాయణ. వైద్య అవసరాల కోసం పేద కుటుంబానికి 20,000 అందజేసిన ఉండి లయన్స్ క్లబ్ సభ్యులు, కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు. ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. చాగల్లు మండలం వనగట్లలో చెప్పిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. నిడదవోలు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులపై లేవనెత్తిన అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సుపరిపాలన ప్రచారంలో ప్రకటించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. అన్ని వనరులు ఉన్న ఏలూరు జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తా. కలెక్టరేట్లో హామీ ఇచ్చిన రాష్ట్ర ఇన్ఛార్జి మినిస్టర్ నాదెండ్ల. రేషన్ కార్డుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి హామీ ఇచ్చారు. భీమవరంలో మంగళవారం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. దివ్యాంగుల పింఛను క్రింద ఏడాదికి 72, తల్లికి వందనం క్రింద తన 3 పిల్లలకు 39,000 రూపాయలు లబ్ధి పొందిన కుటుంబాలతో ఆమె ముచ్చటించారు. రాష్ట్ర ప్రభుత్వం, మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మనం ఏ కార్యక్రమం అయితే తీసుకున్నామో దాని ప్రకారం ఇంటింటికి వెళ్ళి ప్రతి మహిళని కూడా మనం మీకు పెన్షన్ వస్తుందా, లైక్ గ్యాస్ కానీ ఈ పరిపాలన ఎలా ఉందని అడగటం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజున మహిళలందరూ ఇక్కడ చాలా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఈ పరిపాలన బాగుంది, అన్నీ అందుతున్నాయని చెప్పారు. అలాగే కొంతమందికి వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ వల్ల కొంతమందికి పెన్షన్ రాని కారణం కూడా ఉంది. అవి కూడా తప్పని పరిగణలో తీసుకుని వాళ్ళకి న్యాయం జరిగే విధంగా కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వార్డుకు వచ్చినప్పుడు వాటర్ సమస్య చెప్పడం జరిగింది. గతంలోనే ఒక వాటర్ ట్యాంక్ కట్టడం జరిగింది, కానీ దానికి పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళకి ఇక్కడ రావటం కానీ జరుగుతుందని మహిళలందరూ చెప్పడం జరిగింది. తప్పనిసరిగా మనం కమిషనర్తో మాట్లాడి దాన్ని పరిష్కరించే విధంగా మేమందరం కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ దాదాపు 5 వార్డులు ఉన్నాయి మన రాజుగారికి. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చల్లబోయిన గోవిందులు పాల్గొన్నారు. పొన్నూరు శాసనసభ్యులు సంఘం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర, ఏపీ ఐఏసీ చైర్మన్, పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు మంతెన రామరాజులు సతీ సమేతంగా భీమవరంలోని శ్రీ మావుళ్లమ్మ, గుడిపూడి సోమేశ్వర స్వామి దేవాలయాలను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా దేవాలయ అధికారులు, అర్చకులు అధికార లాంఛనాలతో స్వాగతం పలికి వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులతో ఆశీర్వచనాలు అందించారు. బీసీ మహిళలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధిని సాధించాలని బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యులు పాక్క సత్యనారాయణ పిలుపునిచ్చారు. తణుకు స్వరాజ్య భవన్లో బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సభలో ఆయన పాల్గొని మహిళా రాజకీయ రిజర్వేషన్లు, మహిళలకు బీసీ కోటా అనే అంశంపై మాట్లాడారు.
ముఖ్యంగా నారీలోకం విద్యారంగంలో అందరికన్నా ముందున్నప్పుడే అద్భుతమైన విజయాలను సాధించవచ్చన్నారు. దీని ద్వారా దేశం కూడా అభివృద్ధి సాధించగలదని పాకా సత్యనారాయణ పేర్కొన్నారు. అనంతరం సత్యనారాయణతో పాటు వేదిక జాతీయ అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాసులను ఘనంగా సన్మానించారు. ఈ యొక్క బీసీ రిజర్వేషన్ లో మహిళలకు సంబంధించిన కోట, మహిళలకు సంబంధించినటువంటి విషయాలు మనం మాట్లాడుకోవాల్సినప్పుడు మొట్టమొదటిగా మనం గుర్తించుకోవాల్సినటువంటి వ్యక్తి జ్యోతిరావు ఫూలే. మహిళా రిజర్వేషన్ 33% బీసీలకు సంబంధించిన మన వాటా ఏదనేటటువంటి విషయం ఈ రోజు ప్రధానమైనటువంటి చర్చ. ఈ బీసీ మహిళలకు ఉండేటటువంటి విషయంలో ఎప్పుడైతే ఈ జనగణ కులగణ జరిగేటటువంటి పరిస్థితి ఉంటుందో, ఈ డీలిమిటేషన్ జరుగుతుందో, కోర్టు చేతులు వచ్చేటటువంటి విషయం కోసమే ఈ రోజు రాష్ట్రంలో లేదా దేశంలో బీసీ సంఘాలన్నీ కూడా బీసీలకు చేసినటువంటి రాజ్యాధికారం దఖలుపడేటటువంటి అవకాశంలో మహిళల యొక్క ప్రాధాన్యత కూడా ఉండాలనేటటువంటి అంశం ప్రస్తావన పెట్టిన సందర్భంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ చైతన్య సభ ద్వారా భారత ప్రభుత్వానికి మనం నివేదిక చేస్తున్నాం. రాబోయేటటువంటి రోజుల్లో మనం చేయవలసినటువంటి విషయం ఈ యొక్క జనగణ జరిగేటటువంటి సందర్భంలో త్వరగా విధిగా జరిపించేటటువంటి ప్రయత్నం, ఆమె ఇచ్చేటటువంటి డేటాలో మనం సవివరాలన్నీ కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం, రాజ్యాధికారాన్ని భాగస్వామ్యాన్ని తీసుకునేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి విషయంలో మనంతా కూడా జాగ్రత్తలు వహించాలి, బాధ్యత వహించాలి. ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి అన్ని రకాలైనటువంటి సంక్షేమం కానీ, ఆర్థికపరమైన కానీ, రాజకీయపరమైనటువంటి అంశాలను కూడా దీంతో కూడుకుని ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీతో 4 విషయాలు చెప్పేటటువంటి అవకాశం కల్పించినటువంటి ఈ యొక్క చైతన్య వేదిక సభ ద్వారా మీ అందరూ కూడా అభ్యర్థించేటువంటి అవకాశం కలిగినందుకు ఇక్కడ నాయకులకి, మిత్రులకి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వేదిక పశ్చిమ గోదావరి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కొలగాని కృష్ణవేణి అధ్యక్షతన జరిగిన ఈ సభలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, వేదిక జాతీయ అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్, జాతీయ ఉపాధ్యక్షులు కాగిత సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి అరటికట్ల త్యాగరాజాచారి, మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు వై లక్ష్మీ శైలజ, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పివి రమణయ్య, రాష్ట్ర అధ్యక్షులు అన్నం వెంకటేశ్వరరావు, లీగల్ సెల్ కన్వీనర్ చోడే గోపీకృష్ణ, జిల్లా అధ్యక్షులు గుబ్బల నాగరాజులు పాల్గొన్నారు. కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 80% అమలు చేసినట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మంగళవారం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అయినప్పటికీ కొన్ని ప్రతిపక్ష పార్టీలు హామీల విషయంలో అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా ఆయన ఇంటింటికి తిరిగి ప్రజలను కలుసుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. అలాగే వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఇంటికి వెళ్ళినా సరే, ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ముక్త కంఠంతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందించేటటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల అందరూ కూడా తమ సంతృప్తిని, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పేటటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ సంక్షేమం ఇచ్చాం, అంత ఇచ్చాం, ఇంత ఇచ్చాం అని చెప్తున్నారు. కానీ ఆ రోజు వారు అమలు చేసింది మోసకారి సంక్షేమం అని ప్రజలందరూ కూడా గ్రహించి ఈరోజు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేస్తుంది. ఈరోజు మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం, ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా అమలు చేస్తున్నాం. 1 సంవత్సరం అయింది ఇప్పటికి. ఈ సంవత్సర కాలంలోనే
దాదాపు 80% హామీలను అమలు చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈరోజు పెన్షన్లు పెంచుతామని చెప్పాం, పెన్షన్లు పెంచాం. మొదటి నెల 1వ తారీఖున పెన్షన్లు ఇస్తున్నాం. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు మూసివేశారు, వాళ్ళని అన్నా క్యాంటీన్లు పెట్టాం. దానికి కూడా ఈరోజు అన్నా క్యాంటీన్లు ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈరోజు తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పాం. ఈరోజు ఆ విధంగా పిల్లలందరికీ కూడా ఈరోజు 13,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ అవడం జరిగింది. అలాగే డ్వాక్రా మహిళలకు కూడా బ్యాంక్ రుణాలు ఇవ్వడం జరుగుతుంది, తక్కువ వడ్డీ కూడా తగ్గించి ఈరోజు ఎక్కువగా. అలాగే మహిళలకు ఇచ్చేటటువంటి దాంట్లో దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లని ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు ఏదైతే ఉచితంగా ఇస్తామని చెప్పామో దాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు చేస్తామని చెప్పాం. అలాగే ఉద్యోగస్తులకు డిఎస్సి అమలు చేస్తామని చెప్పాం. ఈరోజు డిఎస్సికి 16,000 ఉద్యోగాలకి డిఎస్సి పరీక్షలు నిర్వహించాం. రైతులకి సంబంధించినటువంటి అన్నదాత పథకాన్ని కూడా త్వరలోనే ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 6,000 రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు కలిపి 20,000 రూపాయలు అన్నదాత పథకం ద్వారా అందించడం జరుగుతుంది. ఈరోజు ఏ వర్గానికి ఏ హామీలు ఇచ్చామో హామీలన్నీ కూడా అమలు చేస్తాం. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చుక్కా సాయిబాబు, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు కామన రాంబాబు, కార్యదర్శి జట్టుపోయిన నాగేశ్వరరావు, అత్తిలి ఏఎంసీ డైరెక్టర్ కాసగాని రామకృష్ణ, పార్టీ నాయకులు కామన ఏడుకొండలు, అద్దాల మెంటారావులు పాల్గొన్నారు. పొగాకును వినియోగించడం వల్ల ప్రాణహాని ఉంటుందని డాక్టర్ సిహెచ్ ధనలక్ష్మి చెప్పారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన విద్యార్థుల అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన వ్యాసరచన, చిత్రలేఖన, స్లోగన్స్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లతో పాటు జ్ఞాపికలను అందజేశారు. పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుని సిహెచ్విఎస్ఎన్ పద్మావతి అధ్యక్షతన జరిగిన ఈ సభలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు చెందిన జి సుభాష్, పొగాకు నియంత్రణ జిల్లా ఇన్ఛార్జి జి సాధు, స్టాఫ్ సెక్రటరీ కె సోమేశ్వరరావు, డ్రాయింగ్ టీచర్ చింతపల్లి దుర్గాప్రసాద్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. ప్రజలపై భారం పెంచే విద్యుత్ స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ తణుకు సిపిఎం కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. ప్రముఖ వ్యాపారవేత్త అదానీతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల రాష్ట్ర ప్రజలకు నష్టం తెస్తుందని తీర్మానించారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి విద్యుత్ స్మార్ట్ మీటర్ల విధానాన్ని వెనక్కి తీసుకోవాలని సమావేశం డిమాండ్ చేసింది. సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్, పట్టణ కార్యదర్శి అడ్డగర్ల అజయ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ తణుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నరేంద్ర సెంటర్లో మంగళవారం ధర్నా చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాలకు వ్యతిరేకంగా కేంద్రం ఆలోచిస్తున్నట్లు వారు పేర్కొంటూ నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు పాతపాటి హరికుమార్, నియోజకవర్గ ఇన్ఛార్జి దీర్సుపు రామకృష్ణ, నాయకులు గూడపాటి బాబి, రుద్ర అన్నవరం, అన్నిపు శ్రీను, దీర్సుపు శాంతారావు, వినుకొండ శ్రీనులు పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఉచిత వైద్య సేవా శిబిరంలో డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు పాల్గొని 20 మందిని పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా ఆహార నియమాలను పాటిస్తూ విధిగా వ్యాయామం చేయాలని ఆయన హితవు పలికారు. అలాగే నిరుపేద వృద్ధులకు మందులను కూడా ఉచితంగా అందజేశారు. సంఘం అధ్యక్షులు ఈదర ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ పర్యవేక్షించగా కార్యదర్శి కోసూరి గాంధీ, సభ్యులు మద్ద అరివేలు మంగమ్మ, చేబ్రోలు సాధులు సహకరించారు. తణుకుకు చెందిన లయన్స్ క్లబ్ మాజీ జిల్లా గవర్నర్ మాదిరెడ్డి బాబూజీరావు జన్మదిన సందర్భంగా ప్రభుత్వాసుపత్రి, డయాలసిస్ సెంటర్ రోగులకు మంగళవారం పండ్లను పంపిణీ చేశారు. అలాగే డంపింగ్ యార్డులోని నిరుపేదలకు పళ్లతో పాటు భోజన సదుపాయం సమకూర్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ వంక రాజకుమారి,
ముఖ్య అతిథిగా పాల్గొని మాదిరెడ్డిని అభినందించారు. పైడిపర్రు తేతలి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కుడారి ఆనంద్, కుడారి సజిని, క్లబ్ అధ్యక్షులు కంబాల రంగారావు, సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.